నమస్తే మీ పేరు? నమస్తే అండి. నేను కాట్రేనిపూడి నాగేంద్ర, మామిడికుదురు మండల జనసేన పార్టీ కార్యదర్శి, రాజు నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు ఇప్పటి వరకు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే అండి 5 నెలల నుంచి ఏం చేయలేదు అనుకుంటే అండి, ఇప్పుడు గత ప్రభుత్వం అంతా గుల్ల చేసి వెళ్ళిపోయింది. అప్పులు చేసి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. బాబు గారైనా, కళ్యాణ్ గారైనా, ఎవరైనా కూటమి అందరూ కలిపి బీజేపీ, జనసేన, టీడీపీ, బీజేపీ, తెలుగుదేశం, తర్వాత తెలుగుదేశం పార్టీ, మన జనసేన మూడు పార్టీ కలిపి అన్ని ఎమ్మెల్యేలు కలుపుకుని, మంత్రులు కలుపుకుని ఒక కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అన్ని కార్యక్రమం ఒకసారి అయిపోతుంది కదా సార్. ప్రజలు కూడా గమనించాలి కదా. ఇప్పుడు ఒకసారిగా అన్నీ అయిపోవు కదండి. ఒక ఐటెం చేసుకుంటూ వస్తున్నారు. అంతకుముందు పెన్షన్ 4,000 అన్నారు, వికలాంగ 6,000 అన్నారు. అది ఇచ్చుకుంటూ వచ్చారా? దాని తర్వాత మళ్ళీ గ్యాస్ అన్నారు, అయిపోయింది, గ్యాస్ అవుతుంది. ఇప్పుడు రోడ్లు ఏదో రిపేర్ చేస్తున్నారు. అంటే వర్షాకాలం ఇప్పుడు మొత్తం రోడ్లు వేసినా మొత్తం డబ్బు వేస్ట్ తప్ప అది నిలబడదు కదా. ఇప్పుడు సమ్మర్, ఇప్పుడు జనవరి వచ్చిందంటే సమ్మర్ వస్తుంది కాబట్టి శీతాకాలం అంతా అయిపోతుంది. జనవరిలో స్టార్ట్ చేస్తే కనుక ఇప్పుడు 6 నెలలు నిలబడతాయి రోడ్లు వేసినాను. ఇప్పుడు రోడ్లు వేసేసి మాత్రాన ఇప్పుడు కొట్టుకుపోతాయి. వర్షాలు ఎలా వస్తున్నాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు అటు క్లైమేట్ బట్టి మనం కూడా మనం చేంజ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఒకసారిగా అన్ని పనులు అయిపోవు కదా. ఇప్పుడు గవర్నమెంట్ పనులు వెళ్ళనుకో ఒక ఇంచుమించుగా ఎండ పని అయిపోతుంది. ఎమ్మెల్యే దగ్గర వెళ్ళినప్పుడు ఒక నెల 2 నెలలు టైం ఇచ్చిన తర్వాత ఆ పని అవ్వలేదంటే అడగాలి. ఇప్పుడు వెంటనే అయిపోతుంది కదా. ఇప్పుడు బాబు గారిని చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చిన ఒక ఐటెం తీసుకుంటూ వస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ కలిపి ఏదో గత ప్రభుత్వం మేమే ఇచ్చామని చెప్పుకుని వచ్చేసరికి కానీ చెప్పించి అవన్నీ మోడీ గారు ఇచ్చిన గవర్నమెంట్ కదా, ప్రీ బియ్యం, రేషన్ అన్నారు, అవన్నీ ఇచ్చినాయి కదా. ఇప్పుడు ప్రజలు తెలుసుకోవట్లేదు. ఏదో ప్రభుత్వం ఇచ్చేస్తున్నాం, జగన్ ఇచ్చేస్తున్నారు, అవి ఇచ్చేస్తున్నారు. ఏ సీఎం వచ్చినా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకుండా 30%, 40% స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేదు. అది గుర్తుపెట్టుకోండి. మరి జనసేన కార్యకర్త అన్నారు కదా, మరి జనసేన కార్యకర్తలు టీడీపీకి విభేదాలు వస్తున్నాయి, విడిపోయే అవకాశం ఉందని ఏం లేదండి. అంతగా చిన్న వేదలు ఉంటాయి కానీ ఏమి ఉండదు, కానీ అన్నీ జరుగుతాయి. ఓకేనండి. కూటమి అయితే 29 కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం మళ్ళీనండి. ఓకేనండి. అంటే పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేస్తున్నాడు హోమ్ మినిస్టర్ మీద, మీకు ఏంటంటే అండి అమ్మాయిల మీద ఇది చేస్తున్నారని ఆయన బాధపడి మనసు చలించిపోయి అడిగే తప్పించి ఒక ఎమ్మెల్యే దళిత బిడ్డని ఆయన విమర్శించలేదు. ఓన్లీ ఒక ప్రభుత్వ అధికారం మీకు అధికారం ఉంది మీకు, మీ పోలీస్ వ్యవస్థ దాని మీద కొంచెం నిరూపిస్తే పోలీసులు కూడా వ్యవస్థ కూడా పనిచేస్తుంది, కొంచెం దానికోసం దృష్టిలో పెట్టని చెప్పి ఆ మేడం గారు చెప్పారు, అనిత గారు చెప్పారు. కానీ దౌర్జన్యంగా మీరు ఇలా చేస్తారని చెప్పలేదు కదండి. ఓకేనండి, ఉంటాను.